హరే కృష్ణ. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు శ్రీ నిత్యానంద ప్రభువు యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా చైతన్య చరితామృతం నుండి శ్రీ నిత్యానంద ప్రభువు యొక్క వైభవాన్ని వివరించే కొన్ని శ్లోకాలను చూద్దాం. శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 5వ అధ్యాయం. వందే అనంతాద్భుతైశ్వర్యం శ్రీ నిత్యానందమీశ్వరం యస్యేచ్ఛయా తత్స్వరూపం అజ్ఞేనాపి నిరూప్యతే. ఎవరి ఐశ్వర్యము అద్భుతమైనదో అనంతమైనదో అట్టి దేవదేవుడైన శ్రీ నిత్యానందులకు నా వందనములు. ఆయన ఇచ్చచే మూర్ఖుడైన ఆయన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. సర్వ అవతారి కృష్ణ స్వయం భగవాన్ తాహర ద్వితీయ దేహ శ్రీ బలరాం. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సకల అవతారం మూలము. శ్రీ బలరాముడు అతని ద్వితీయ దేహము. ఏకై స్వరూప దోహే భిన్న మాత్ర కాయ ఆద్యకాయ వ్యూహ కృష్ణ లీలారసహాయ. ఆ ఇరువురిది ఒకే స్వరూపము, వారిది కేవలము రూపభేదమే. బలరాముడు శ్రీకృష్ణుని తొలి దేహ విస్తారము. అతడు శ్రీకృష్ణుని దివ్యలీలలో సహాయపడతాడు. సేయి కృష్ణ నవద్వీపే శ్రీ చైతన్య చంద్ర సేయి బలరామ సంగే శ్రీ నిత్యానంద. ఆ శ్రీకృష్ణుడే నవద్వీపములో శ్రీ చైతన్యునిగా ఆవిర్భవించాడు. ఇక బలరాముడు అతనితో పాటు శ్రీ నిత్యానందునిగా అవతరించాడు. సంకర్షణ కారణతో యసాయి గర్భో దశాయి చ పయోబ్ధిషాయి శేషశ్చ యస్యాంశ కళాస నిత్యానందాఖ్య రామ శరణం మమాస్తు. శ్రీ నిత్యానందరాముడే నా నిరంతర స్మరణ లక్ష్యమగుగాక. కారణ సముద్రము, గర్భోదకము, క్షీరసాగరముల యందు శయనించే సంకర్షణుడు, శేషనాగు, విష్ణువు అతని అంశలు కళలు అయి ఉన్నారు. త్రిబలరామ గోసాయి మూల సంకర్షణ పంచరూపధరి కరేన కృష్ణేర సేవన. శ్రీ బలరాముడే మూల సంకర్షణుడు. అతడు ఇతర 5 రూపాలను స్వీకరించి శ్రీకృష్ణుణ్ణి సేవిస్తాడు. ఆపనేకరేన కృష్ణ లీలార సహాయ సృష్టి లీలా కార్యకరే ధరిచారికాయ. అతడు స్వయంగా శ్రీకృష్ణ లీలలలో తోడ్పడతాడు. మిగిలిన 4 రూపాలలో సృష్టి కార్యాలు చేస్తాడు. సృష్టి అధిక సేవతార అజ్ఞార పాలన శేష రూపే కరే కృష్ణేర వివిధ సేవన. సృష్టి కలాపములలో అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞాపాలనము చేస్తాడు. శేషుని రూపములో అతడు నానా రకాలుగా శ్రీకృష్ణుని సేవిస్తాడు. సర్వరూపే ఆస్వాదయే కృష్ణ సేవానంద సేయి బలరామ గౌర సంగే నిత్యానంద. అన్ని రూపాలలో అతడు శ్రీకృష్ణ సేవానందమును ఆస్వాదిస్తాడు. ఆ బలరాముడే గౌరసుందరుని అనుయాయి అయిన శ్రీ నిత్యానందుడు. హరే కృష్ణ.